ఆయన దశాబ్ద కాలంగా ఎంపీ, ప్రస్తుతం కేంద్ర మంత్రి కూడా. కానీ జిల్లాపై మీ మార్కు ఏది అంటూ ప్రతిపక్షాలు అస్త్రాలు సంధిస్తున్నాయి. అన్నిటికీ కాలమే సమాధానం చెబుతుంది అన్న ధోరణిలో ఉన్న ఆ ఎంపీకి ఇప్పుడు టైం వచ్చింది. తాను మాటల మనిషిని కాదు, చేతల మనిషినంటూ విపక్ష నేతల నోటికి తాళం వేశారట. దీంతో బురద జల్లడానికి ప్రయత్నించిన వారు ఇప్పుడు సైలెంట్ అయ్యారు. ఇంతకు ఎవరా ఎంపీ, ఏమా కథ? వాచ్ దిస్. కింజరపు రామ్మోహన్ నాయుడు టీడీపీ ఎంపీ, కేంద్ర మంత్రిగానూ ఉన్నారు. అయితే శ్రీకాకుళంలో 5 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తి విషయంలో కొంతకాలంగా ఆయన విమర్శలు ఎదుర్కొంటున్నారు. కాగా గత 10 రోజుల్లో ఒక్కసారిగా ఎంపీ ఖాతాలో 3 విజయాలు వచ్చి చేరాయట. ఏళ్ల తరబడి అంతర్రాష్ట్ర జల వివాదంలో చిక్కుకున్న నేరడి బ్యారేజ్ నిర్మాణానికి లైన్ క్లియర్ అయింది. శ్రీకాకుళం జిల్లా భూమిని మండలం నేరడి వద్ద వంశధార నదిపై నిర్మించదలచిపెట్టిన నేరడి బ్యారేజ్కి సంబంధించి అన్ని అడ్డంకులు తొలగిపోయాయి. జస్టిస్ ముకుందం శర్మ ఇచ్చిన తీర్పు అనంతరం ఒడిశా సర్కార్ వేసిన లీవ్ పిటిషన్కు కాలం చెల్లింది. కేంద్ర జలశక్తి శాఖ తుది గెజెట్ నోటిఫికేషన్ను విడుదల చేసింది. మరోవైపు ఖుర్దా డివిజన్లో ఉన్న పలాస, ఇచ్చాపురం రైల్వే స్టేషన్ మధ్య ప్రాంతాలు కూడా విశాఖ కేంద్రంగా ఏర్పాటవుతున్న దక్షిణ కోస్తా రైల్వే జోన్లో విలీనం చేస్తున్నట్టు రైల్వే శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంట్ ఏకగ్రీవ ఆమోదం తెలపడంతో ప్రతిపక్ష నేతల నోట్లో వెలక్కాయి పడ్డ చందంగా అయిందట. గతంలో ఎంపీ, ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్న రామ్మోహన్ జిల్లాకు ఏం చేశారని మొన్నటి వరకు ఎద్దేవా చేసిన వారి నుంచి ఇప్పుడు సౌండ్ లేదట. పిటిషన్లు, వాదనలు, సాక్ష్యాధారాలు, క్షేత్రస్థాయి తనిఖీల అనంతరం 2017 నుంచి నేరడి బ్యారేజ్ తుది తీర్పునకు జిల్లా రైతాంగం ఎదురుచూస్తూనే ఉంది. కానీ ఒడిశా ప్రభుత్వ మడత పేచీలు ఇక్కడ అన్నదాతలకు తలనొప్పిగా మారాయి. అయితే నేడు ఒడిశాలో బీజేపీ ప్రభుత్వం ఉండటం, ఎంపీగా, కేంద్ర మంత్రిగా కింజరపు రామ్మోహన్ పదే పదే అభ్యర్థన, చంద్రబాబు కూడా ఇటీవల ఈ ప్రాజెక్టు ప్రాధాన్యతను కేంద్ర జలశక్తి మంత్రితో చర్చతో గత వారంలో గ్రీన్ సిగ్నల్ లభించింది. దీంతో కేంద్ర ప్రభుత్వం గెజెట్ నోటిఫికేషన్ ద్వారా ట్రిబ్యునల్ అధికారికంగా తెలియజేస్తూ అటు కేంద్రం, ఇటు రాష్ట్ర నిధులు కూడా కేటాయింపునకు నిర్ణయం. ఇదో విజయం. వైసీపీ విడుదల చేసిన 2వ ప్రశ్నను పరిశీలిస్తే విశాఖ కేంద్రంగా ఏర్పాటైన దక్షిణ కోస్తా రైల్వే జోన్ విభజనపై తొలి నుంచి విమర్శలే. శ్రీకాకుళం జిల్లా పూర్తిగా విలీనం కానివ్వలేదు. వీటిని ఖుర్దా రోడ్లోనే ఉంచారు. కానీ ఇచ్చాపురం నుంచి పలాస మధ్య ప్రాంతాలు విలీనంపై తొలి నుంచి డిమాండ్లు ఉన్నాయి. తాజాగా విలీనంపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక ప్రకటనతో రైల్వే బోర్డు నుంచి వచ్చిన తాజా ఉత్తర్వుల ప్రకారం ఈస్ట్ కోస్ట్ రైల్వే పరిధిలోని ఖుర్దా రోడ్ డివిజన్లో ఇప్పటి వరకు ఉన్న ఇచ్చాపురం నుంచి పలాస మధ్య రైల్వే ప్రాంతం ఇకపై విశాఖ కేంద్రంగా ఉన్న దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధిలోకి చేరిందన్నారు. అంటే ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా మొత్తం విశాఖ డివిజన్ కిందకే. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో చర్చించి ఖుర్దా రోడ్ డివిజన్లోని ఇచ్చాపురం, పలాస మధ్య ప్రాంతాన్ని సౌత్ కోస్ట్ విశాఖ జోన్లోకి వచ్చేలా మార్పు చేశారు. ఈ మార్పు ద్వారా ఆ ప్రాంతంలో రైల్వే వస్తుల విస్తరణ, స్టేషన్ల ఆధునీకరణ, రైళ్ల అదనపు నిలిపివేతలు, సరకు రవాణా సౌకర్యం కల్పిస్తున్నట్టు స్వయంగా రైల్వే మంత్రే ప్రకటన చేశారు. వైసీపీ నేతలు మా ఎంపీపై సంధించిన ప్రశ్నలైతే రెండు మేజర్వి పూర్తి చేశాం, అలాగే 3వది అమరావతి, కానీ మీరు ఏం చేశారు అంటూ రివర్స్ అటాక్ చేస్తున్నారట కూటమి శ్రేణులు. మూలపేట పోర్ట్, వంశధార నేరడి బ్యారేజ్ల విషయంలో కూటమిని ఇరుకున పెడతాం అనుకున్న వైసీపీ పార్టీ నేతలకు ఇప్పుడు ఏం చెయ్యాలో పాలుపోవడం లేదట. ఏది ఏమైనప్పటికీ జిల్లావాసుల చిరాకులు, వాంఛ అయిన వంశధార నేటి బ్యారేజ్కి క్లియరెన్స్,
అలాగే విశాఖ రైల్వే జోన్లో మొత్తం శ్రీకాకుళం జిల్లాను కలపడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.